ఏంద్రా గంత దూరం పోయి యూటర్న్ తీసుకొని రావాలనా గిట్ల షార్ట్ కట్ కొట్టేదానికి 2 లక్షల బండి మామ చెవులు ఒడిపెడితే గాల్లె తేలాలే నిమ్మలంగా పోతాను కాగొన్నది నా బండి నా ఇష్టం ముగ్గురు కాకుంటే 4 కూసుంటాం మీరేమన్నా పెట్రోల్ పోపిస్తున్నారా ఏ ఊకే గీ సీట్ బెల్ట్ గోలేంది తీసేస్తే కాదా గిట్లుంటది కొందరి తరీకా ఏమో అనుకున్నాం కరీంనగర్ ఖతర్నాక్ డ్రైవర్లు ఉన్నారు పోటీ పెడితే హైదరాబాద్ లోనే అదరగొట్టేటట్టున్నారు పో రూల్స్ గిల్స్ జాంతానా ఈ బండి ఎక్కుడే తొక్కుడే అమెరికా అధ్యక్షుడు చేసిండా ఎట్లా ఫోన్ లో పొంగనాలు కొట్టవర్తివి అరే వాటు చాటింగ్ ఇటు డ్రైవింగ్ భుజానికి తలకాయకి నడుమ ఫోన్ పెట్టుడు బండి కుంచుడు గీళ్ళని చూడండి వెనకాల పోలీస్ అన్న కూకున్నాడు గాని హెల్మెట్ పెట్టుకోమని అయితే చెప్తలేడు నెత్తికి షిప్ప లేకుంటే వాయ గాని మూతికి బట్ట ముఖ్యమో అనుకున్నాడేమో గీన ఇద్దరెక్కే బండి మీద ముగ్గురెక్కి తిరుగుడు సిగ్నల్ జంపింగ్ రాంగ్ రూటే రైట్ రూట్ ఇక ఎటు చూడండి ఎవరు ఎటు పోతున్నారో కూడా తెలియకుంటుంది ఆగమాగ మురుకుడే ఊరుకోడు మరి పోలీసులు కూడా టిక్క ఫోటోలు గుంచి నెల రోజులనే 34,000 చలాన్లు రాసి 2,42,00,000 వసూలు చేసిరట బాజాప్తా అంటే రోజుకు 1000 మంది 8 లక్షలు దండగలు కడుతురు అన్నట్టు మమ్మల్ని ఎవరు చూడట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు బట్ మనిషి ఒకవేళ అబ్జర్వ్ చేయకుండా జంక్షన్ లో ఉన్న కానిస్టేబుల్ అబ్జర్వ్ చేయకుండా థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది 3వ కన్ను ఆ 3వ కన్ను నుంచి తప్పించుకోలేరు పోలీసుల మాట గిట్లుంటే పబ్లిక్ ఏమంటున్నారో ఈనుండ్రే సీసీ కెమెరా ద్వారా ఇవి ఛానల్ ఇవి వస్తాయని పబ్లిక్ తెలియదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు ఉంటే ఆరే ఫోటోలు కొడతాడు అని భయపడి చాలా మందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలివై వీళ్ళు కరెక్ట్ డ్యూటీ చేసి వాళ్ళకు రూట్స్ ఏ రూట్స్ ఎట్లుండాలో ఏ రూట్స్ ఎట్టు పోవాలనే ఉద్దేశం వాళ్ళకి చెప్పేసి వాడు గటు పోయేటోడు గిటు ఉరుకుతాడు పైన అయితే మంచిదే కానీ నడిపే విధానం ముందుగా ఒక బండి ఎంత డిస్టెన్స్ ఉండాలని అర్థం చేసుకోవాలి మాత్రం నడిపి ఇట్లనే కష్టపడుతారంటే కరీంనగర్ ట్రాఫిక్ వాళ్ళకి జీతాల మందని చదివించిన వాళ్ళు అవుతారు పో